బిడ్డ, నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నీతి నియమాలలో బ్రతికి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని మనస్సులో ఉవ్విళ్ళూరుతావో, నీకు ఈ టైపు మైండ్ ఎప్పుడైతే వచ్చిందో, ఇక వాడు నీ లిస్టు బయట వేసుకుంటాడమ్మా. వాళ్ళ లెక్కలో నువ్వు తెగుళ్ళు సోకిన వ్యక్తివి, వాళ్ళ లెక్కలో నువ్వు డేంజర్ వ్యక్తివి. అయ్యా, నువ్వు ఎప్పుడైతే ఆత్మని రక్షించాలి, దేవుని పని చేయాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్య ధ్యానంలో ఎదగాలి, దైవ సేవ చేయాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాలి, నేను దేవుని నామాన్ని మయంపరచాలి, దేవుని నామాన్ని ఊరేగించాలి అంటే ముందు చెప్పిన రెండిట్లోంచి వస్తాడు. ఈ రెండిట్లో నువ్వు తప్పించుకుంటే మూడవది వాడు వదిలే తంత్రము లేదా అస్త్రము అపరాధ భావం. ఇక నీ లిస్టు ముందేసుకుంటాడని చెప్పాగా, నీ వీక్ పాయింట్ల లిస్టు. ఇక ఎక్కడో చోట ఏదో సన్నివేశంలో నువ్వు ఎక్కడో చోట జారి పడేటట్టు నిన్ను శోధిస్తాడు వాడు. వాడి పేరే శోధకుడు. వేట కుక్కలాగా పొంచుండి ఎక్కడో చోట నిన్ను చిక్కించుకుంటాడు. నోరు జారేటట్టో, కాలు జారేటట్టో, చెయ్యి జారేటట్టో, కన్ను జారేటట్టో. కొంతమందికి ఏ పాపం ఉండదు, మితిమీరిన కోపం ఉంటుంది. ఆ కోపం ఎంత తీవ్రం అంటే వచ్చిందంటే బాధకుండా వదిలిపెట్టరు మనుషుల్ని. అది రేగిందంటే, బీపీ వచ్చిందంటే ఖచ్చితంగా పెట్ట బాధకుండా వదిలిపెట్టరు. వాళ్ళు మళ్ళీ వ్యభిచారం చేయరు, ఇంకొకటి చేయరు, దొంగతనం చేయరు, నరహత్య చేయరు, ఇంకేం చేయరు. కోపం వచ్చిందంటే కోటింగ్ పడాల్సిందే. కొంతమందికి కోపం ఒక వీక్నెస్, కొంతమందికి దుష్ట తలంపులు ఒక వీక్నెస్, శరీరేచ్ఛలు కొంతమందికి వీక్నెస్, లైంగిక ఉద్దేశాలు కొంతమందికి వీక్నెస్, భావోద్రేకాల్లో కొన్ని రకాలు ఉన్నాయి, అవి కొంతమంది వీక్నెస్. ఎంత పర్సనల్, బయటికి ఎవ్వరు అర్థం కారు, ఎవరికెవరు అర్థం కారు. అందరూ కూడా తెల్ల బట్టలు వేసుకొని పరిపూర్ణ పరిశుద్ధులా కనపడతారు. ఈ తెల్ల బట్టలను ధరించిన శరీరం ఉందే, అది ఉత్పత్తి చేసేదంతా పాపమని దేవుని గ్రంథం చెప్తుంది. పాపాన్ని ఉత్పత్తి చేసేదానికి ఇప్పుడు తెల్లబట్ట తొడిగామన్నమాట. ఒరే దరిద్రుడా, శరీరంగా తెల్ల బట్టలు తొడిగా పవిత్రంగా బతుకురా నీచుడా అని ఎవరికి చెప్తున్నావు? మన శరీరంగా అడిగి మనం కలిగి ఉన్న శరీరానికి చెప్తున్నాం. ఎంత చెప్పినా పిల్లికి విద్యలు నేర్పినట్టే. ఒకడంట పిల్లికి అన్ని రకాల విద్యలు నేర్పాడంట. పిల్లి ఏం చెబితే చేస్తుందంట, మనిషి చెప్పినట్టు, మనిషి చేసినట్టు. వాడు రాజు దగ్గరికి పోయి ప్రగల్భాలు పలికాడు. పిల్లి చేత నేను మనిషి చేసే పనులు చేపిస్తా మహారాజా అన్నాడు. అది ఎట్లా సాధ్యం? నీకు చూపిస్తా, నేను చేపించలేకపోతే ఒట్టికి వెళ్తా, నేను చేపించినట్టయితే నువ్వు నాకు గొప్ప బహుమానం, అడిగిన బహుమానం ఇవ్వాలన్నా. సరే, ప్రదర్శన చేశాడు. పిల్లి వాడు చెప్పిన అన్నీ చేస్తుంది, ఫుల్ ట్రైనింగ్. వాడు చెప్పిన అన్నీ చేస్తుంది, వాడు ఏ చెబితే తింటుంది. రాజుకు మైండ్ పోయింది. అమ్మ వీడు చెప్పినట్టు అన్నీ చేశాడు, ఇప్పుడు వీడు అడిగింది ఇవ్వాలిగా, నేను ఏం అడుగుతాడో, ముందే మాట ఇచ్చాను. ఏం చేద్దాం మంత్రి, పిల్లికేంది వీళ్ళదంటే ట్రైనింగ్ ఇచ్చాడని మంత్రితో మాట్లాడితే, మంత్రులు అందుకేగా ఉండేది, ఐడియాల కోసమేగా. మంత్రి అన్నాడు, మహారాజా మీరేం భయపడకండి, రేపు కూడా వాడిని రమ్మనండి, ఇదే ప్రదర్శన చేయమనండి అన్నాడు. పోయి నీ ప్రదర్శన మాకు బాగుగా నచ్చినది, రేపు రమ్ము, రేపు కూడా మా ఎదుట ఇలాగే ప్రదర్శించుము, రేపు కూడా నీ పిల్లి ఇలాగే చేయగలిగితే నీవు కోరిన బహుమానం ఇస్తానని చెప్పండి అన్నాడు. సరే అట్లనే చెప్పాడు మహారాజు. వాడు మరుసటి రోజు వచ్చాడు. ఇప్పుడు పిల్లికి పాత్ర ఇచ్చి, వాడు అన్ని పనులు చేపిస్తున్నాడు, పిల్లికి పాత్ర ఇచ్చి ఇది తీసుకెళ్ళి నీవు మహారాజుకు అందించు అన్నాడు. అది పిల్లి 2 కాళ్ళ మీద నిలబడి 2 కాళ్ళతో ఆ పాత్ర పట్టుకొని నడుస్తుంది. రే ఏంది వింత అని మహారాజు ఆశ్చర్యం. ఈలోపు మంత్రి ఏం చేశాడంటే, ముందే తెచ్చిన ఎలుకను ఒకదాన్ని వదిలాడు దాని కళ్ళ ముందు. ఎలుక కనబడనంత వరకు అది మన మాట వింటది.
కుక్క అయినా అంతే. పక్క బజారు కుక్క మన వీధిలో కనపడనంత వరకే మన కుక్క మన మాట వింటది. పక్క బజారు కుక్కలంత ఐక్యత లేదు, కుక్కలంత కొట్లాట లేదు. నిజంగా అండి, కుక్కలంత ఐక్యత లేదు, కుక్కలంత కొట్లాట లేదు. ఇది అరిస్తే పక్క బజార్లో ధరిసిద్దా? ఐక్యత. అలాగా నా బజార్ది ఈ బజారుకు వచ్చిందా? మీకు తెలియదేముంది? ఇక ఏందో దీని ఆస్తంతా అది రాపించుకొని పోయినట్టు అనుకుంటా అస్సలు ఇక అవి ఇక దుమ్ము కొట్టుకుంటు తెలుసుగా మనకి. పక్క బజారు కుక్క కనపడినంత వరకే మన కుక్క మన మాట వింటది. అది కనపడిందంటే ఇది వినదిగా, దీని బుద్ధి ఆడ బయటపడిద్ది. పిల్లి కూడా అంతే. ఎలుక కనపడినంత వరకు పిల్లి మన మాట వింటది. ఎలుక కనపడేసరికి ఆ పాత్ర ఆడ పడేసి ఎలుకమ్ముడు బరిగెత్తడం మొదలుపెట్టింది. పిల్లికి వాడు ఎన్ని చెప్పినా తింటల్లా. ఏయ్ రా అంటున్నాడు, పోరా అని చెప్పి ఇక దాని పని అది చేస్తుంది. ఇప్పుడు నేను చేస్తే మీకు నవ్వు వచ్చింది కదా, మన శరీరం చేస్తున్నది అదే. అర్థమైందా? సన్నివేశాలు మనకు ఎదురు కానంత వరకు పిల్లి కానీ అన్ని పనులు చేసినట్టు ఉంటుంది మన తంతు. సన్నివేశాలు ఎదురైనప్పుడు మన అసలు రంగు బయటపడుతుంది. మనలో దాగి ఉన్నటువంటి పాపము వ్యక్తమవుతుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? కరెక్టేనన్నా, నన్నెవరు రెచ్చగొట్టపోతే నా అంత మంచిది లేదన్నా, నన్నెవరు కదిలించకపోతే నా అంత మంచోడు లేడని. కానీ పని కట్టుకుని నన్నే వచ్చి కదిలిస్తారు, అది నా బాధ అన్నా. అంటే నీ బుద్ధి ఆడోసాడ బయటపడుతుంది. ఎక్కడ నువ్వు దొరుకుతావో, ఎక్కడ నువ్వు వీక్ అవుతావో, ఎక్కడ నువ్వు బెండ్ అవుతావో ఆ లిస్టు నీ దగ్గర కూడా లేదు, కానీ నీ శత్రువగు సైతానుగాడి దగ్గర ఉంది. ఇది నిజం. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఎంతమందికి? రైట్, బాగా వినండి. వాడికి తెలుసు. అందుకని నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడాలనుకున్నావో, బలపడాలనుకున్నావో, బాగుపడాలనుకున్నావో, పని చేయాలనుకున్నావో, పెద్ద పెద్ద పనులకు నువ్వు పూనుకోవాలనుకున్నావో, వాడు దృష్టించి గురి చూసి ఎక్కడో చోట నువ్వు అడుగులు జారి పడేటట్టు చేస్తాడు. వాడు అడుగులు జారి పడేటట్టు చేసి పడ్డ దగ్గర నుంచి ఇక కూర్చుంటాడు నీ దగ్గర. వాడు పడేసేది వాడే, పడే పరిస్థితులు కల్పించేది వాడే, దానికి వాడికి కోఆపరేట్ చేసేది నా శరీరమే, వాడికి ఉప్పందించేది మన శరీరమే. దాన్ని ఆధారం చేసుకొని వాడు దెబ్బ కొడతాడు. కొట్టిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టాడు. వాడు ఇక కూర్చుంటాడు. కూర్చొని జస్ట్ మీకు ఇస్కరియోతు యోధా అని చూడండి. ఇస్కరియోతు యోధా అని చూడండి. యూదా మనస్సులో, హృదయములో ఆలోచన పుట్టించింది ఎవరు? యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే, ఆయనను అప్పగింపవలెనని అపవాది యూదా హృదయములో ఆలోచన పుట్టించి ఉండేనని రాసుంది. చూడు, అంటే మనం పడిపోయేటట్టు మనల్ని ఆలోచన పుట్టించి శోధించేది వాడే. మనం పడ్డ తర్వాత అపరాధ భావంతో మనం ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ చేసేది వాడే. అపరాధ భావం ఉంటే మంచిదే, కానీ అపరాధ భావం మనల్ని దేవుని పాదాల దగ్గరికి నడిపించాలి, కానీ ఉరికి నడిపించకూడదు, ఆత్మహత్యకు నడిపించకూడదు, బలహీనతకు నడిపించకూడదు. మళ్ళీ చెప్తున్నా, అపరాధ భావం అసలు లేకపోయినా ప్రమాదమే. ఎన్ని పాపాలు చేసి కూడా ఏ ఫీలింగ్ ఉండదు. అలాగని అపరాధ భావం అతి అయినా ప్రమాదమే. ఆ అతి నిన్ను ఉరి కొయ్యకు తీసుకెళ్ళిద్ది. నేను ఇంత పని చేశాను, నేను ఇంత అసహ్యమైన క్రియ చేశాను, ఇంత చండాలంగా ఆలోచించాను, నా బుద్ధి ఇంత పాడు బుద్ధి, నేను ఇంత దరిద్రం అనుకోలేదు, నా దగ్గర ఇంత నీచం ఉంది అనుకోలేదు, నేను ఇంత అసహ్యంగా ఉన్నాను అనుకోలేదు, నేను ఇంత చండాలంగా ఆలోచిస్తాను అనుకోలేదు, నేను ఇంత తప్పుడు పని చేస్తాను అనుకోలేదు. ఇంత చేసిన తర్వాత ఇంకా నేను ఎందుకు బతకాలి, నేను పనికిరాను, దేవునికి పనికిరాను, ఇంత పని చేసిన నేను ఇతరులకు సువార్త ఏం చెప్పేది, ఇతరులకు మంచి నేనేం నేర్పేది, నా దగ్గరే ఇంత వీక్నెస్ ఉంది, ఇంత అసహ్యత ఉంది, ఇంత తప్పు ఉంది, ఇంత చండాలపు మనస్తత్వం నాది, నేను ఎట్లా పనికి వస్తాను దేవుని పనికి, అసలు నాలాంటోడు, నాలాంటిది ప్రాణాలతోనే ఉండకూడదు
అన్న కాడికి తీసుకెళ్తాడు వాడు. అందుకే చాలా సీరియస్ బిడ్డ ఇది. అపరాధ భావం నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి? దేవుని పాదాల దగ్గర తీసుకెళ్ళాలి. దేవా, నేను పొరపాటు పడ్డానయ్యా, నీ రక్తముతో నన్ను గడుగు, పరిశుద్ధపరచయ్యా, అయ్యా నన్ను కనికరించయ్యా. శత్రువునై నేనుండిన నాడే నన్ను గావగ బలి అయిన దయాళు. శత్రువునై నేనుండిన నాడే నన్ను గావగ బలి అయిన దయాళు. దాసుని దోషము లెంచకుమయ్యా, దాసుని దోషము లెంచకుమయ్యా, నీవుగాక నన్నెవరు క్షమింతురు, నీవుగాక నన్నెవరు క్షమింతురు, నీవుగాక నన్నెవరు దాతురు, నీవుగాక నన్నెవరు దాతురు. మరి ఒక తరి నేను గాయపరచితిని, ఘోరదురితుడనయ్యా, నీ దయ కోరి నిలిచితినయ్యా. దేవునికి మహిమ. దేవుని పాదాల దగ్గరికి పోవాలి. నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయను, తీర్మానము బలహీనం బాయను. నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయను, తీర్మానము బలహీనం బాయను. పాప నియమము బలీయం బాయను, పాప నియమము బలీయం బాయను. నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను, నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను, తెలిసి తెలిసినే వింతక మీరితి, తెలిసి తెలిసినే వింతక మీరితి. మరి ఒక తరి నేను గాయపరిచితిని, ఘోరదురితుడనయ్యా, నీ దయ కోరి నిలిచితినయ్యా. బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళాలి నాయన? అడుగులు జారిన వేళ, అపరాధము జరిగిన వేళ, పొరపడిన వేళ, పొరపాటు మీరు పడాలి, లేకపోతే దీన్ని ఆధారం చేసుకొని పాపం చేయాలి అని నేను చెప్పట్లేదు నాయన. ఈ జీవన యాత్రలో జరుగుతున్న పోరాటంలో, నీ మనసు మీద దుష్టుడు చేసే దాడుల్లో, శరీరేచ్ఛలను రెచ్చగొట్టి నిన్ను బలహీనపరచాలని వాడు చేస్తున్న కుట్రలలో, ఎక్కడో చోట, ఏదో ఘట్టంలో, ఏదో సందర్భం, ఏదో ఒక విషయంలో నువ్వు డిస్టర్బ్ అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడినప్పుడు, శత్రువు నిన్ను శోధించి గెలిచినప్పుడు, వాని నుండి నీవు తప్పించుకోవటానికి యేసయ్య రక్తము, యేసయ్య రెక్కలు, యేసయ్య పాదాలే నీకు ఆశ్రయం, నాకు ఆశ్రయం, మనకు ఆశ్రయం. పాపం చేయొద్దు, అది ఎప్పుడూ మంచిది కాదు. పాపం ఎప్పుడు మనకి ఇబ్బందినే తీసుకొచ్చింది కానీ ఎప్పుడు మంచిని తీసుకురా. కానీ కొన్నిసార్లు మనం టెంప్టేషన్కి గురవుతాం, బలహీనపడతాం, శోధించబడతాం, డిస్టర్బ్ అవుతాం. చేయొద్దు అని జాగ్రత్తగానే మనల్ని మనం భద్రం చేసుకుంటాం. కానీ కొన్ని సన్నివేశాలు వాడు మన ముందుకు తీసుకొచ్చి మన అడుగులు జారున్నట్లు మనల్ని శోధిస్తాడు. అలాంటి తరుణములు ఎదురైనా కూడా బిడ్డ, నీవు నేను మనం గ్రహించాల్సిందంటే యేసయ్య రెక్కల కిందికి పరిగెత్తాలి. ఈ జగమొక పెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి, పరులకు నేర్పితి. మృగతృష్ణ అంటే తెలుసా? ఎండమావి అని అర్థం. ఈ జగం ఒక ఎండమావి లాంటిది. ఇందులో దాహం ఎంత తీర్చుకోవడానికి ట్రై చేసినా దాహం తీరదు, తృప్తి కలగదు. ఈ లోకం అలాంటిది, ఈ శరీరం అలాంటిది. తినుట చేత కడుపు తృప్తి చెందదు, వినుట చేత చెవి తృప్తి చెందదు, చూచుట చేత కన్ను తృప్తి చెందదు, అనుభవించుట చేత శరీరము తృప్తి చెందదు. దాన్ని తృప్తి పెట్టే కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంటుంది, దాన్ని సంతోష పెట్టే కొద్ది ఇంకా వాంఛలు అధికమవుతాయి తప్ప కంట్రోల్ కావు. ఈ జగమొక పెను, పెను అంటే పెద్ద,
మృగతృష్ణయని, అంటే ఇదో ఈ జగం ఒక పెద్ద ఎండమావి అని బాగుగా ఎరిగితి, పరులకు నేర్పితి. అయినను నామది వ్యర్థత కొరకే, అయినను నామది వ్యర్థత కొరకే, పరుగులు తీయగా చోద్యం బాయను. అది పనికిరాంది కదా, పనికి మాలింది కదా, హేయమైంది కదా అని తెలుసు. నేను ఎరుగున్నాను, ఇతరులకు కూడా నేర్పాను, పెద్ద పెద్ద వాక్యాలు చెప్పాను, పెద్ద పెద్ద మాటలు చెప్పాను. అన్నీ చెప్పి నేను మళ్ళీ వ్యర్థమైన దానికోసం ఆరాటపడుతున్నా. నాకు అది దక్కలేదు, ఇది దక్కలేదని అందుకోవటానికి, పొందుకోవటానికి ఆలోచన వస్తుంది నాకు. దేవా, ఏమైంది నాకు? ఎందుకు అది వ్యర్థమైందని తెలిసి కూడా దాని వైపుకే నా మనసు లాగుతుంది? నాకు ఆశ్చర్యం నాయనా. ఈ జగమొక పెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి, పరులకు నేర్పితి. ఈ జగమొక పెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి, పరులకు నేర్పితి. అయినను నామది వ్యర్థత కొరకే, అయినను నామది వ్యర్థత కొరకే, పరుగులు తీయగా చోద్యం బాయను, పరుగులు తీయగా చోద్యం బాయను. అదిగని నా హృది వ్యధతో రగిలెను, అదిగని నా హృది వ్యధతో రగిలెను. మరి ఒక తరి నిను గాయపరిచితిని, ఘోరదురితుడనయ్యా. నీ దయ కోరి నిలిచితినయ్యా.